నమస్తే. ఇవాల్టి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీల ఆవేదన. ప్రభుత్వం బెదిరింపులకు మేం భయపడం. మహిళా దినోత్సవం రోజు తీర్పు కబురు వస్తుంది అన్నారు. ఏ కబురు రాలేదు. రాష్ట్రంలోని మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్ గా మార్చి జీవో ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ ల డిమాండ్. అంగన్వాడీ మహిళలు 3 సంఘాల ఆధ్వర్యంలో చాలా శాంతియుతంగా మార్చి 10వ తారీఖున ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం, అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాం, పోలీసు పర్మిషన్ కూడా పెట్టుకున్నాం. కానీ ఇంత శాంతియుతంగా ధర్నా చేయాలని మేము నిర్ణయించుకుంటే ప్రభుత్వం వైపు నుంచి మా ధర్నాన్ని భగ్నం చేయడానికి నిన్నటి నుండి మొత్తం పోలీసు యంత్రాంగానంతా అంగన్వాడీ మహిళల మీద దించేశారు. ఎక్కడికక్కడ రానీయకుండా అనంతపురంలో రైల్లో దించేశారు. అట్లనే కోనసీమ, కాకినాడ, రామచంద్రాపురం అనేక కనీసం ఛార్జీలు పెట్టుకొని వస్తున్న వాళ్ళని కూడా బస్సుల నుండి దించేశారు. ఇళ్లకు పోలీసులు పంపించి ఈ రోజు అవమానపరిచారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మహిళల మీద ఉన్న గౌరవం ఇదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా నిర్బంధాన్ని ఒకవైపు అధికారులని ఉసిగొల్పి ఎప్పుడూ లేని విధంగా సెక్టార్ మీటింగ్లు 30వ తారీఖు జరగాల్సిన ఈ రోజు సెక్టార్ మీటింగ్లను అధికారులు ఒత్తిడి చేశారు. మీరు కనుక విజయవాడ వెళ్తే అందరినీ తొలగిస్తామని చెప్పేసి బెదిరించారు. ఎన్ని బెదిరింపులు పక్కన పెట్టి ఈ రోజు వేలాది మంది అంగన్వాడీలు విజయవాడలో కథం తొక్కారు అంటే మా డిమాండ్ ఎంత న్యాయమైందో ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి, ఐసిడిఎస్ మంత్రి గారు ఆలోచన చేయాలి, వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతూ ప్రకటన చెయ్యాలి. అంతవరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే ఈ రోజు రెండోది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు అంగన్వాడీలకి తీపి కబురు అన్నారు. మేము కూడా నిజంగా నమ్మాం. తీపి కబురు వస్తుంది, చాలా